హైదరాబాద్ శివారులో జనవరి నెలంతా నడిపిస్తున్నారు పందాలు. నమ శివాయ, దేవుడు కాపాడాలి దేశం. జనవరి నెల అంతా హైదరాబాద్కి కోడి పందాలకి ఏం సంబంధం? కోడి పందాలు అంటే భీమవరం కదా, అవే మొత్తం పాకింది. మంచి పాకత కానీ చెడు బాగా పాకు. కోడి పందాలు ఎందుకు ఏర్పడ్డాయంటే పూర్వం సంస్కృతి ఎంత గొప్పదో తెలుసు. మహాయుద్ధాలు తప్పవు అనుకున్నప్పుడు అండి పెద్దవాడు ఏం చేసేవారంటే, ఎవరే వద్దురా, కొన్ని లక్షల మంది జనం చచ్చిపోతారా, ఎందుకురా అనవసరంగా పౌరుషాల కోసం ఇంత చేసి రాజ్యభాగం కోసం యుద్ధం కదా, వద్దురా అని దాన్ని తులారణం అంటారు. దాన్ని తులారణం. ఈ పక్షం నుంచి ఒక కోడిని ఎంపిక చేయండి, ఈ పక్షం నుంచి ఒక కోడిని ఎంపిక చేయండి. ఆ రెండు కోళ్ళకి హాయిగా ఒక మంచి స్థలం చూసి ఒక పందెం పెట్టేద్దాం. ఏ కోడి చనిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు, పారిపోయినా చాలు ఓడిపోయినట్టు లెక్క, మిగిలిన వాళ్ళు గెలిచినట్లే. కానీ అశేష జన నష్టాన్ని, లక్షల నష్టాన్ని ఆపు చేయడం కోసం క్రీడగా యుద్ధాలు నివారించి శాంతి కోసం ఏర్పాటు చేసింది కోడి పందాలు. దీనికి భారతీయ సంస్కృతి పండగల ద్వారా చెప్పిన జవాబు ఏమిటంటే, అంత యుద్ధం తప్పనిసరి అన్నప్పుడు ఒక్క కోడి రట్టించి ఒక్క కోడి రెట్టించి, ఒక పొట్టే రట్టించి ఒక పొట్టే రెట్టించి వదిలిపెట్టండి. అందులో ఏది ఓడిపోతే అది ఓడిపోయినట్టు అంగీకరించండి. భయంకరమైన జన నష్టాన్ని నివారించండి అని ప్రపంచానికి బోధించిన జాతి హైందవ జాతి. మన ధర్మం అంత గొప్ప.